ఏదైనా వాక్యము యోం దెబిరీం 16వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఈరోజు నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నావు. ఒకవేళ వాళ్ళు హృదయంలో నీ మీద చెడు తలంపు పెట్టుకుని నిత్యంగా వీళ్ళు నాశనం అయిపోవాలి, నిత్యంగా వీళ్ళు పాడైపోవాలి అనుకుని నీకు ఒక ఆలోచన మంచిగా ఇచ్చినట్టు ఇస్తూ ఉండొచ్చు. అపవాది అనేక మందిని అలాగే ప్రేరేపించాడు. అవ్వమ్మతోటి అన్నాడు, నిశ్చయముగా మీరు చావరు, మీరు దేవదూతల వల్లే ఉంటారు, ఈ పండు తింటేనే నీకు మంచిది, మరి దేవుడు ఎందుకు తినద్దు అని చెప్పాడు అన్నట్టు విషపూరితమైన మాట చెప్పడం వల్ల అవ్వమ్మ నమ్మి ఆ పండు తినడం వల్ల శాపాన్ని తెచ్చుకుంది ఏమా. కాబట్టి మన జీవితంలో కూడా అపవాదిగాడు ఎవరిలోనైనా ఉండి విషపూరితమైన ఆలోచనలు చెప్తా ఉన్నప్పుడు ఆ ఆలోచన ప్రకారం నువ్వు మంచిది అనుకుంటావు. ఇలా ఉంటే మేము బాగుంటాం అనమాట అనుకుంటావు. తీరా అందులో అడిగేసాక అది తెలుస్తుంది అది నిత్య నరకమని. కాబట్టి దేవుని ఆలోచన ఏంటో అడగాలి. మనుషులు నానా రకాలుగా ఏదో ఒక ఐడియా, ఏదో ఒక సలహా, ఎందుకంటే ఫ్రీ కదా, అది ఫ్రీ, ధనమేమి ఇవ్వక్కలేదు, ఒక ఆలోచన చెప్పేచ్చు. ఆ ఆలోచన చెప్పేస్తుంటారు, సుఖానున్న ప్రాణం వెళ్ళిపోయి దుఃఖానికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి అలా పడేస్తే ఇంకా వాళ్ళేం చెప్పారో అలాగా, వీళ్ళేం చెప్తే అలాగా, ఇంకోళ్ళు ఎవరో చెప్తారు అలాగా, ఇంకా ఎవరు ఏది చెప్తే అలాగా మనుషులు ఎటు పడితే అటు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. అయితే దేవుడు నమ్ముకున్న బిడ్డలకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుని ఆలోచన చొప్పున నడవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమస్తము ఆయన ఆలోచనలోనే ఉన్నదేనా ఇచ్చాడు. ఆయన ఆలోచనలో ఉన్నదాని ప్రకారమే నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ప్రభు నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నేనేం చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి, ఎలాంటి పరిస్థితిలో ఉండాలి అని నువ్వు దేవుడిని అడుగు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ ఆలోచన ప్రకారం నీవు అడుగులు ముందుకెయ్యమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.